Since more than a decade, I had a deep desire to have something very stern title. So today I picked up a very stern title, Turn or Burn. గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఒక కఠినమైన శీర్షిక ఏదైనా దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నాను. ఈరోజు అది నాకు దొరికింది, తిరుగు లేదంటే కాలిపో అన్నట్టుగా. And many asked why Praveen doesn't speak disciplinary things. Why is he not talking about judgment of God? Always talks about grace and love of God. At least I brought a title for you today. సో కొంతమంది ఇలా అంటాం నేను విన్నాను, పాస్టర్ ప్రవీణ్ ఎప్పుడు కూడా కృపని ప్రేమని ఏమంటే ఇవే చెప్తూ ఉంటారు, జడ్జ్మెంట్ ఇవి ఎప్పుడు చెప్పరు అని అన్నారట. సో కాబట్టి నేను ఇంకొక శీర్షిక తీసుకోవాల్సి వచ్చింది, లేదంటే తీసుకున్నాను. The scripture portion read to us from Luke chapter 13 verse 1 to 9 is quite scary to read. పిల్లరా, యొక్క లోకా సువార్త 13వ అధ్యాయం మొదటి 9 వచనాల్లో ఉన్న ఈ వచనాలు చదువుతుంటేనే భయం అనిపిస్తూ ఉంటాయి. Actually not just me, many of the preachers usually they don't prefer preaching from this particular portion. అంటే చదివితేనే భయం అనిపించడం అనే కాదు, కానీ ఇంకా చూస్తే ప్రసంగికులు కూడా ఈ వాక్యం గురించి మాట్లాడాలంటే వారు ముందుకు రారు. Because the interpretation of this particular passage is quite tricky. మరి ఎందుకంటే దీని యొక్క వివరణ పిల్లరా, దీన్ని వివరించాలంటే కొంచెం తాంత్రికంగా ఉంటుంది. On the first reading of the scripture it sounds like turn or burn. మరి మొదటిసారి చదివినప్పుడు ఇదే అర్థం వస్తుంది, నువ్వు మారు మనసు పొందుతావా మరి నశించిపోతావా అన్నట్టుగా అర్థం వస్తుంది. And some people came to Jesus and they said about a tragedy that took place in Galilee. మరి యేసు ప్రభు దగ్గరికి కొంతమంది వచ్చారండి. గలిలీలో జరిగిన ఒక దుశ్చర్యను గూర్చి, దుస్సంఘటన గూర్చి వారు యేసు ప్రభుతో చెప్తూ ఉన్నారు. And as soon as they said that, Jesus took the opportunity to bring his judgmental tone and he said, do you think you are better than those people? Unless you repent, you will you will perish. మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆ జరిగిన సంఘటన చెప్పగానే ప్రభు ఈ అవకాశాన్ని వాడుకుని వారిని హెచ్చరిక చేయడానికి ఒక వర్తమానాన్ని వారికి ఇస్తున్నారు. మీరు కూడా వారికంటే గొప్పలు అనుకుంటున్నారా? లేదు, మీరు మారు మనసు పొందకపోతే మీరు కూడా అలాగే నశిస్తారని చెప్పుకొచ్చాడు. And not only that, he adds another tragedy that happened in Jerusalem. మరి వాళ్ళు ఒక విషయాన్ని గుర్తు చేస్తే ప్రభువారు యెరూషలేములో జరిగిన ఇంకొక ప్రమాదాన్ని కూడా జ్ఞాపకం చేశారు. And he says, do you think you are better than those people? If you don't repent, you will also perish like them. మరి ఆ యొక్క ప్రమాదంలో కూడా కొంతమంది చనిపోయారు. మరి మీరేమనుకుంటున్నారు, వాళ్ళకంటే మంచోళ్ళు అనుకుంటున్నారా? లేదు, మీరు మారు మనసు పొందకపోతే మీరు కూడా అలాగే నశిస్తారు అని చెప్పుకొచ్చారు. And and after that he gives a parable which doesn't have any end. మరి అలాగే తర్వాత మీరు చూస్తే యేసుప్రభు వారి యొక్క బోధలో ఒక ఉపమానాన్ని చెప్తారు. ఆ ఉపమానం కూడా మరి సరైన ముగింపు లేకుండా అన్నట్టుగానే ఆగిపోతుంది. A man had a vineyard. In vineyard he planted one fig tree. And 3 years he was continually coming to find fruit, but he could not find any fruit, so he wants to cut it off. Then the vine dresser or the laborer, he comes and asks the master, please give one more year time. I'm going to put fertilizers and this year it will bear fruit. If it didn't bear fruit, after this also you can cut it off. మరి అక్కడ ఒక ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉన్నదని, ఏమండి ఆ యజమాని అంజూరపు చెట్టున పండ్లు వెతుకుచూ వచ్చున్నాడని, ఎంత చూసినా మరి 3 ఏండ్ల వరకు ఏ ఫలము లేదని, మరి లేదు కాబట్టి ఈ చెట్టుని నరికించి వేయమని చెప్తే అక్కడ ఉన్న తోటమాలి అంటాడు, 1 సంవత్సరం టైం ఇవ్వండి, దీన్ని కొంచెం నేను సేద్యం చేస్తాను, త్రవ్వి ఎరువు వేస్తాను, 1 సంవత్సరం చూద్దాము, అప్పటికి కూడా ఫలించకపోతే దీన్ని నరికించి వేయమని చెప్తారు. Did the tree bear the fruit or not? Nothing is clear there. మరి అక్కడ మనకు తెలియబడింది ఏంటంటే 1 సంవత్సరం ఉంచారేమో, మరి త్రవ్వి ఎరువు వేసి ఉండొచ్చు బహుశా, కానీ అది ఫలించిందో లేదో మనకేమీ అక్కడ చెప్పబడలేదు. So these kind of open-ended parables are quite tricky for us to interpret and to understand. మరి కాబట్టి ఇట్లాంటి మరి చెప్పి వదిలేసారు, ఏం జరిగిందో మనకు తెలియదు. ఇట్లాంటి ముగింపు లేని కొన్ని ఉపమానాలను పిల్లరా, వాటిని ఎలాగో మనము అర్థ వివరణ చేసుకోవాలనే దాంట్లో మరి కొంచెము తాంత్రికము అవసరమై ఉంటుంది, లాజిక్ అవసరమై ఉంటుంది. So overall this passage is quite a tough passage for us to interpret. If you interpret it wrongly, it may lead us to kind of applications which may cause much trauma in our lives. మరి ఒకవేళ ఇవి ఏమంటే ఈ ఉపమానాలు మరి ఒక ముగింపు రాకుండా ఉన్నాయి కనుక ఒకవేళ వీటిని అర్థ వివరణ చేయడానికి పూనుకొని, అంటే వివరించడానికి పూనుకొని సరి అయిన మరి అర్థ వివరణ చేయకపోతే దాంట్లోంచి వచ్చే అన్వయాలు లేదంటే దాంట్లోంచి వచ్చే ప్రసంగాలు పిల్లరా మన జీవితాలకి బాధనే కలిగిస్తాయి తప్ప
ఒక ట్రామా లాంటి దాంట్లోకి నెట్టివేస్తాయి తప్ప మేలు చేయవు తప్పుగా అన్వయించుకుంటే. So as a preacher, the task for me is to interpret what does it mean, and also interpret and explain what it does not mean. కాబట్టి ఒక మరి ఈ ఉదయకాలం వాక్యాన్ని ఈ వాక్యాలు చదువుకున్న వారంగా మనం ఏం చేయాలంటే ఈ వాక్యంలో ఏది మనకు వివరం చెప్తున్నారు, ఏది చెప్పడం లేదు అనేది కూడా నేను చెప్పబోతూ ఉన్నాను. So let's look into the scripture. This passage can be divided into two parts. మరి ఈ యొక్క వాక్య భాగం నుంచి ఒకసారి చూస్తే రెండు భాగాలుగా దీన్ని మనము విడగొట్టుకోవచ్చు. The first half is the conversation Jesus had with the disciples regarding the true tragedies. మరి రెండు రకాల ప్రమాదాలు అక్కడ జరిగాయండి. వాటిని గురించి తన దగ్గర చెప్పవచ్చిన వారితో ప్రభువారు మాట్లాడుతున్నది మొదటి భాగం అనుకుందాం. And the second half is the parable. మరి రెండవ భాగంలో ఆ యొక్క ఉపమానం మనకు కనబడుతుంది. So in the first parable, first half, there are true tragedies mentioned. These two tragedies were not mentioned in non-biblical texts. మరి చూసినట్లయితే రెండు రకాల ప్రమాదాల గురించి అక్కడ చెప్పబడింది కదా ఆ మొదటి భాగంలో. అవి మరి బైబిల్కు వేరుగా మరి ఎక్కడా కూడా సెక్యులరిస్ట్లో కానీ అక్కడెక్కడ కూడా చెప్పబడలేదు. These were written only in the Bible, so probably this must be some local small events. That is the reason it was not mentioned in the non-biblical historical resources. మరి చరిత్ర పరంగా ఉన్న వాటిలో కానీ ఏమండి వేరే విషయాల్లో కానీ ఇవి ఎక్కడ కూడా చెప్పబడలేదు. బహుశా నేను అనుకుంటాను ఏదో స్థానికంగా జరిగిన చిన్న చిన్న ప్రమాదాలు లాంటివి కనుక అంత రికార్డు చేయబడలేదని నేను అనుకుంటున్నాను. These true tragedies are similar. మరి ఈ రెండు ఈ యొక్క ప్రమాదాలు లేదంటే విపత్తులు కూడా పిల్లరా మరి ఒక రకంగానే ఉన్నాయి, ఒకలాగానే ఉన్నాయి. By number one is those are tragedies. మరి మొట్టమొదటిగా చూస్తే ఇవి విపత్తులండి, అంటే ప్రమాదాలు లాంటివి. And number two is the first tragedy is a human made tragedy where Pilate mingled the blood of Galileans into the blood of sacrifices, which means he massacred them. మరి అక్కడ మొదటి యొక్క మరి విపత్తు మనం చూస్తే ప్రమాదం లాంటి దాన్ని మనం చూస్తే అది మానవ తప్పిదమే. పిలాతు అనేటువంటి యొక్క అధికారి కొంతమందిని చంపించి వారిని బలి అన్నట్టుగా చేసేసాడు, వారిని చంపించాడు అకారణంగా అన్నట్టుగా. అది అక్కడ మనం చూస్తూ ఉన్నాం. And the second tragedy which Jesus mentioned is a natural tragedy, by the natural forces, like a tower fell on people and 18 of them died. మరి it is something natural disaster we can consider. మొట్టమొదటి మానవ తప్పిదం అనుకుంటే పిల్లరా మానవులే కావాలని చేశారు అనుకుంటే, రెండవది ప్రకృతిలో జరిగిన స్వాభావిక ప్రమాదంగా మనం చూస్తున్నాం. ఆ గోపురం పడిపోవడం, 18 మంది చనిపోవడం, ఇవన్నీ కూడాను. So one common thing in these two is unusual death. మరి అయితే రెండు విపత్తుల్లో కూడా ట్రాజడీస్ లో కూడా మనం చూడగలిగింది ఏంటంటే అసహజ మరణాలు మనం చూస్తూ ఉన్నాం. A death that nobody want to have. మరి ఇటువంటి మరణాలు ఎవరు కూడా కోరుకోరు కదండి. Everybody want to have a death which is a peaceful death in home. Nowadays people don't want death in the hospital also. So they want to have a peaceful death. People have desires for their death. You know, even young people are thinking about those. I should have a peaceful and పెయిన్లెస్ డెత్. మరి ఇటీవలి కాలాన్ని మనం పరిశీలన చేసుకుంటే పిల్లరా ఇప్పుడు కనీసం హాస్పిటల్లో చనిపోవడానికి కూడా మనసు ఉండటం లేదు. నేను మా ఇంటి దగ్గరే శాంతియుతంగా నిద్రలోనే చనిపోవాలి అని చిన్నాళ్ళు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, అవసరమైతే యవనస్తులు కూడా అప్పుడప్పుడు అలాగ అనుకుంటున్నారు. అటువంటి దినాలు ఇవి. We all have desires for how to die. మరి ఏ రకంగా చనిపోవాలనే విషయంలో కూడా మనము అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాం, లేదా కోరికలు కలిగి ఉంటాం. But one thing very sure that nobody want to die like in these two incidents. మరి అయితే ఎవరు కూడా ప్రమాదంతో లేదంటే ఇక్కడ చెప్పబడిన విపత్తుల రకంగా ఇలా చనిపోవాలని ఎవరు కూడా అనుకోరు. Nobody want this kind of unusual deaths. మరి ఇటువంటి అసాధారణ మరణాలు రావాలని ఎవరు కూడా అనుకోరు, కోరుకోరు. Having said that, let me ask you this question. This parable is leading us more towards the kind of reflections people bring as they hear these kind of tragedies. మరి ఈ యొక్క విపత్తులో విషయాలు విన్నప్పుడు, విషాదకరమైన విషయాలు విన్నప్పుడు పిల్లరా కలిగే కొన్ని ముగింపులకు ఈ యొక్క వచనంలో లేదంటే ఈ వచనాల్లో మనం చూస్తూ ఉన్నాము. అవి చూద్దాం. How do people consider when they hear some of these kind of tragedy deaths? మరి ఇట్లాంటి విషాదకర మరణాలు సంఘటనలు జరిగినప్పుడు ప్రజలు ఎలాగూ ప్రతిస్పందిస్తారు? How do many people talk about, if just imagine somebody whom you know is part of that tragedy. Okay. How do you look at the situation? సో ఇట్లాంటి విషాదకరమైన మరణ సమయాలు కలిగి ఉన్నప్పుడు ఒకవేళ మనకు తెలిసిన వారే ఎవరో ఇటువంటి ఒక విపత్తులో ప్రమాదంలో చనిపోయారు అనుకోండి, మనం ఏమని అనుకుంటాం వాళ్ళ గురించి? మన ప్రతిస్పందన ఎలా ఉంటుంది?
That fellow is such a sinful fellow. That's why కుక్క సాగు చచ్చాడు. Right? సో ఏదో తెలియని పాపం ఏదో చేసుండొచ్చు ఈయన, కాబట్టి ఇట్లాంటి మరణం వచ్చిందని సహజంగా అనుకుంటూ ఉంటారు. Died like a dog. Nobody cares, bothers. మరి చాలా హీనమైన చావు చనిపోయాడు కాబట్టి Because in his whole life he had done such an abuse. That's why he didn't even have his body parts together to bury him. మరి ఇంకా ఇట్లా అంటారు కదండి, అతడు జీవించినప్పుడు చాలా మందిని బాధ పెట్టాడు, వాళ్ళని బ్రతకనీయలేదు, కాబట్టి చచ్చినప్పుడు శవం కూడా దొరకలేదు, శరీర భాగాలు కూడా దొరకలేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. Yes? విన్నారండి అట్లాంటి ఎప్పుడన్నా? అవునా? No need such a deep tragedy. Even something negative happens to somebody, immediately what do we think? Oh, em papam chesindo ido. If such a thing happened to us, what do we say? Em karmara babu, em papam chesa nenu. Okay? సో ఇట్లాంటి అంటే What have I done? చనిపోకపోయినా అంటే ఏదైనా ప్రమాదం జరిగినా, ఆ మాటకు వస్తే అనారోగ్యం పాలైనా, ఇంకోటి జరిగినా, ఏదైనా నష్టమో ప్రమాదమో జరిగిన, ప్రాణాలు పోనప్పటికీ ఏమని అనుకుంటారంటే అతడేదో పాపం చేసి ఉన్నాడేమో, లేదంటే అతడు ఏదన్నా మరి ఇంకేదన్నా కష్టం కలిగించాడేమో, అందుకే ఇలా జరిగిందని అనుకుంటూ ఉంటారు సర్వసాధారణంగా. He is such a evil person. That's why he received divine judgment upon him. మరి అతడు దుష్టుడు కాకపోతే ఆ యొక్క దేవుని తీర్పు అతని మీదకి ఎందుకు వస్తుంది అన్నట్టుగా కూడా మాట్లాడుతూ ఉంటారు. And so people consider it as karma. What did you reap? What you sow. Okay. Right? మరి విత్తిన దాన్ని కోసుకున్నాడు, లేదంటే వేరే మాటల్లో చెప్తారు కదండి, కర్మ అనుభవిస్తున్నాడు అని చెప్తూ ఉంటారు. Sometimes we say కత్తి బట్టి వాడు కత్తితో పోతాడు. జీసస్ చెప్పింది, man who takes a sword will be killed by the sword. మరి యేసు ప్రభు కూడా శిష్యులకు చెప్తూ అన్నాడు కదండి, కత్తి పట్టిన వారు కత్తి చేతనే నశిస్తారు అని చెప్పిన మాటలు కూడా అట్లాంటప్పుడు వచ్చేస్తూ ఉంటాయి. So usually people talk about divine will. They talk about divine judgment or karma. మరి కర్మ అనుభవిస్తున్నాడనో అంటే లేకపోతే దైవికమైన తీర్పు, దేవుడే తీర్పు తీరుస్తున్నాడనో ఇటువంటి మాటలు ప్రజలు సర్వసాధారణంగా అటువంటి విపత్తుల సమయంలో అంటూ ఉంటారు. People view the tragedy as the consequence of actions they perceive as wrong and sinful. మరి ఆ యొక్క వ్యక్తి ఏ పాపం చేశాడో, ఏం చేశాడో దాని యొక్క ఫలితం బట్టి ఈ యొక్క విషాదాంతమైన ముగింపు అతనికి వచ్చిందని ప్రజలు అంటూ ఉంటారు. And through which they start blaming people or they give unnecessary moral lessons. మరి అట్లా చెప్పేసి ఈ మాటలు అనుకుని ఏమండి మరి ఆ బాధపడుతున్న వారినో చనిపోయిన వారినో నిందిస్తూ ఉంటారు. అక్కడ నుంచి నీతి పాఠాలు కూడా చెప్తూ ఉంటారు. If the person who died is a very close friend and a very good person, మరి ఒకవేళ చనిపోయిన ఆయన మరి మనకు సమీప స్నేహితుడు లేకపోతే మంచివాడు అయి ఉంటే how do we respond? మరి అప్పుడు మన ప్రతిస్పందన ఎలా ఉంటుందండి? అప్పుడేం మాట్లాడతాం? We express pity, అయ్యో ఇలాగ జరిగిపోయిందా అన్నట్టు జాలి చూపిస్తూ ఉంటాం. compassion, మరి అయ్యో 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 అంటూ ఉంటాం. What we call it? Yeah, we will be surprised in a negative way, and we cry with them, we express compassion for them. మరి వారి పట్ల జాలి దయలు కలిగి ఉంటాము, వారితో పాటు మనం కూడా దుఃఖిస్తూ ఉంటాము. మరి అట్లా ఉంటుంది మంచివారు అన్నట్టుగా ఈ పత్తుల పాలైతే. But in spite of all this, so much in the Christendom, people say that fellow might have done something wrong, that's why he is going through this kind of trauma. An entire book was written on this. Can you guess what that book is? పాపం చేసి ఫలితం అనిపిస్తున్నాడు అనే దానికి బైబిల్లో ఒక గ్రంథమే ఉందని క్రైస్తవులు అనుకుంటూ ఉంటారు. ఏ గ్రంథం మీకు ఏమైనా గుర్తొస్తుందండి? Job. ఓకే. All the conversations were similar. మరి అక్కడున్న స్నేహితులు కానీ వాళ్ళు కానీ మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, యోబు ఏం పాపం చేశాడు, ఏం దుష్టత్వం చేశాడు, అందుకని అనుభవిస్తున్నాడు అని చెప్పుచున్న మాటలు వారు మాట్లాడుతూ ఉంటారు. But when this conversation has come to Jesus, అయితే ఇటువంటి ఈ యొక్క సంఘటనలను కూర్చిన ఈ సంభాషణ యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు Jesus was not reasoning out as to why. ఎందుకు జరిగింది అనే యొక్క మరి ఆ యొక్క కారణాలు ఏమి ఆయన వెతకటం లేదు. He is not discussing about how. మరి లేదా ఎందుకు అలా జరిగింది, లేదంటే ఏం పాపం, ఇట్లాంటి మాటలు ఏమి ఆయన మాట్లాడలేదు. He is not judging whether the person who was part of the tragedy, who suffered the tragedy was good or bad, or he was not doing any judgment. ఆ యొక్క విపత్తులో చనిపోయిన వారు పాపుల దుష్టుల ఈ యొక్క తీర్పునేమి ఆయన ప్రకటించడం లేదు. He is not considering anything about that, and he started talking to the disciples and said, do you guys think you are better than them? మరి వారిని గూర్చి ఏ మాట చెప్పకుండానే శిష్యులతో అంటున్నారు కదా, వారికంటే మీరు మంచివారని మీరు అనుకుంటున్నారా? That means disciples were already thinking that those fellows must be
evildoers. That's why divine judgment has come upon them. And as they were talking, Jesus was stopping their mouth then and there itself, and he's saying, do you think you are better than them? మరి బహుశా మరి శిష్యులు అలాగ అనుకుంటున్నారేమో, వాళ్ళు ఏం తప్పు చేశారో, దేవుని తీర్పుకు గురయ్యారు, మరి అకస్మాత్తుగా చనిపోయారని అనుకుంటున్నారేమో. అందుకనే ప్రభు వారి నోర్లు ముయించడానికి అన్నట్టుగా, మీరు అలాగంటాం సరికాదు, మరి వారికంటే మీరేనా మంచివారు అనుకుంటున్నారా అని వెంటనే వారి నోర్లు ముయించాడు. He's not looking at the tragedy anymore, but he is talking about the evil thoughts that people bring. మరి అక్కడ జరిగిన విషాదాంతాన్ని, విషాద సంఘటన గురించి మాట్లాడకుండా ప్రజలు కలిగి ఉండే దుష్ట తలంపులను ఆయన ఖండిస్తూ మాట్లాడుచున్నారు. He's not talking about the tragedy because he understands, and through these parables, through this, he wants to explain to us the fragility of human life. పిల్లరా, మరి అక్కడ అవి ఇవి మరి నిందలు తీర్పుల గురించి మాట్లాడకుండా మానవ జీవితం ఎంత అల్పమైనదో అనే విషయాన్ని యేసు ప్రభు వారు మాట్లాడుకుంటూ వస్తున్నారు. And human life is so small and it can be ended any moment. మరి మనుష్య జీవితము పిల్లరా అల్పమైనది, ఏ సమయమైనా అది ముగించబడబోతుంది కదా. These kind of tragedies and sudden death can happen to any one of us. మరి ఇట్లాంటి విపత్కరమైనటువంటి మరణాలు, అకస్మాత్తు మరణాలు ఎవరికైనా జరగవచ్చు, ఎప్పుడైనా జరగవచ్చు. It doesn't matter whether the person is good or bad. Basically, the nature of human life is so fragile. We cannot predict and we cannot plan for the next moment. మరి మనము మరో క్షణంలో ఏం జరగబోతుందో మన చేతుల్లో ఏం లేదు కదండి. మానవ జీవితం అల్పమైనది, అది మంచివారా చెడ్డవారని ఏం లేదు. కానీ ఇటువంటి సంఘటనలు ఎవరికైనా ఎప్పుడైనా ఏ సమయంలోనైనా జరగవచ్చును. He understood and was considering the nature of human life, and that's why he is not responding to them anymore. And he is trying to tell them, whatever the tragedies that are happening, whatever atrocities that people suffer, don't consider them as the divine judgment or punishment for their evil doing. Don't ever think these are the kind of judgments God brings on evil people, or result of something that we do or something that we don't do. మరి కాబట్టి మనుషులు చేసిన ఆ యొక్క అతిక్రమాలను బట్టో ఏమండి మరి పాపాలను బట్టో దేవుడు ఇట్లాంటివి చేసుకుంటూ వస్తున్నాడు అని అనుకోవడానికి లేదు ఏమండి. అట్లాగే మరి పనిష్మెంట్ గా వచ్చాయి అనుకోవడానికి కూడా లేదు. He is discouraging us from thinking in those lines. మరి అటువంటి విధానంగా ఆలోచించకూడదనే యేసు ప్రభువారిని గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నారు. Here people are thinking that way. That's the reason he is asking them, do you think you are better than them? మరి వాళ్ళు అట్లా అనుకుంటున్న కారణమును బట్టే వారికంటే మీరు మరి వారికంటే మీరు మంచివారని అనుకుంటున్నారా అని చెప్పుకుంటూ వచ్చాడు. Let me share with you a bad news. మరి బ్యాడ్ న్యూస్ కావాలా, గుడ్ న్యూస్ కావాలా? ఫస్ట్ బ్యాడ్ న్యూస్ ఇస్తాం. Let me share this bad news with you. ఆ బ్యాడ్ న్యూస్ ఏంటంటే, you are no better than Hitler. హిట్లర్ అనే నియంత ఉండేవాడు కదండి. ఆయన ఎట్లా అంటాడు, మనం అట్లా ఉండేవాళ్ళమే. ఆయనకంటే మనమేం మంచోళ్ళం కాదన్నట్టుగా. Even me, you are no better than Hitler. We are no better than Hitler, no better than Pilate, no better than Alexander or anyone. We are nothing better than anyone. మరి హిట్లర్ కంటేనో ఏమండి ఇంకోటి ఏం చెప్పారు, ఎవరది, పైలట్ కంటేనో, జోసెఫ్ స్టాలిన్ కంటేనో, ఇట్లాంటి వాళ్ళ కంటేనో మనమేం గొప్పలమేం కాదన్నట్టుగా. We all are equally sinners. Just you, I, we all are equal. Even Hitler is equal in the sight of God. దేవుని దృష్టిలో నియంతలైనా, నీవైనా, నేనైనా, హిట్లర్ అయినా, ఇంకొకరైనా ఏమండి ఆ మాటకు వస్తే పిలాత్ అయినా దేవుని దృష్టిలో అందరినీ ఆయన ఒకేలాగా చూస్తున్నాడు. And the good news is this. అయితే గుడ్ న్యూస్ చెప్తా చూడండి. There is only one place in human life we can find equality, that is in sinfulness. Sinfulness? That is in sinfulness. Okay, sinfulness. Okay. The only area in human life where we have absolute equality is in our sinfulness. పిల్లరా పాపం విషయంలోనే మనందరికీ సమానత్వము బాగా ఆపాదించబడుతుంది. పాపం విషయంలో అందరూ సమానమే అన్నట్టుగా. So this puts us at very high risk and puts us at a very serious crossroads.
ఈ పాపం విషయంలో అందరం సమానమే గనుక మనందరము ఒకే మార్గంలో ఉన్నామన్నట్టుగా, ఆ యొక్క మలుపులో ఉన్నామన్నట్టుగా కనబడుతుంది. Since you and I are not better than Hitler, మరి నీవు కానీ నేను కానీ హిట్లర్ కంటే శ్రేష్ఠులమేమీ కాదు. so కాబట్టి let's remember what Jesus said. The human life is so fragile. మరి Next అయితే- moment is not ours. So what should we do? మరి మనము ఏం చేసుకున్నా ఏమంటే తర్వాత క్షణంలో లేదంటే ఆ తర్వాత సమయంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. మనుష్య జీవితము అల్పం అనేది మాత్రం మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. So it is a high time for Hitler to repent. It's a high time for you and I to repent. కాబట్టి రేపేం జరుగునో లేదంటే మరో క్షణం ఏం జరుగునో మనకు తెలియదు. కాబట్టి అది హిట్లర్ అయినా మరొకరైనా నీవైనా నేనైనా మారు మనసు పొందుటకు ఇదే అనుకూల సమయం అన్నట్టుగా. And if we don't do that, మరి అది మనం చేయకపోతే we will perish, as Jesus said. మరి యేసు ప్రభువారు ఇక్కడ చెప్పినట్టుగానే ఏమండి మారు మనసు పొందకపోతే We are పోయిన at వారు the crossroad. నశిస్తారు. We are at the crossroad. మరి ఆ మలుపులో మనం ఉన్నాం. ఆ We have cross this road లో మనం ఉన్నాం. question: turn or burn. మరి ఆ మలుపులో అక్కడ ఒక నీకు సైన్ కనబడవచ్చు, ఇట్లా ఈ సరైన మార్గంలో వెళ్తావా లేదంటే ఆ యొక్క వేరే బర్న్ అయ్యే మార్గంలో నశించిపోయే మార్గంలో వెళ్తావా అన్నట్టుగా. That's the question Jesus poses to all of us. మరి మనందరికీ యేసు ప్రభువారు ఇటువంటి ప్రశ్నను వేస్తూ ఉన్నారు. Repentance doesn't mean just simply change your actions మరి or turn 180 degrees or these kind of words. మరి రిపెంటెన్స్ గురించి ఎన్నో వివరణలు ఇస్తారు కదండి. మరి అబౌట్ టర్న్ అని అంటారు, లేదంటే 180 degrees చేంజ్ అంటారు. ఇవి కాదు నిజానికి. Repentance is about changing our mind. మరి మనస్సు మారటమే మారు మనస్సు అని చెప్పుకోవచ్చు. And in this passage we understand the true repentance, it also has action based representation. మరి అలాగే సరి అయిన మారు మనసు అంటే అది క్రియలతో కూడి ఉంటుంది అని When చెప్పాలి. your mind changes, మరి ఈ మనస్సు మారినప్పుడు your actions change. నీ యొక్క క్రియలు లేదంటే పనులు కూడా మారతాయి కదా. If your mind doesn't change, your actions won't change. ఆ మనస్సు మారినంత కాలం, మనస్సులో మార్పు కలగనంత కాలము నీ పనులు మారవు. So let me remind you, my brethren, Jesus is telling us again, we may be thinking that we are Christians, we are attending church regularly, we are not taking bribes, we are not cheating anybody, we are not hitting anybody, fighting anyone. ప్రియమైన సహోదరి And, సహోదరులారా, so we are better than other sinners, but Jesus is reminding us we are no way better than anyone else. We all are equal. There is absolute equality in human sinfulness, and the top of the cake, the cherry is human life is fragile. అది పాపం విషయంలో అందరూ సమానమే. ప్రియమైన సోదరి సోదరులరా, మరి నేను అన్యుల కంటే వేరుగా ఉన్నాను కదా, నేను పాపం చేయట్లేదు కదా, అబద్ధం ఆడలేదు కదా, లంచం తీసుకోవట్లేదు కదా అని అనుకుంటున్నాం, మంచిదే. కానీ పాపం విషయం వచ్చేటప్పటికి, అలాగే మనుష్య కాలం వచ్చేటప్పటికి అందరము అల్పులమే, అందరము పాపులమే, ఆ విషయంలో సమానంగా ఉన్నామనేది మనం గమనించాలి. Apostle Paul said there is no one righteous, not even one. All have fallen short of the glory of God. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఏమండి, దేవుని మహిమను కనుగొనేవారు వెతికేవారు లేరని పౌలు గారు తన పత్రికలో చెప్పడం మనకు అనుభవమే కదా. All have fallen short of the glory. దేవుని మహిమను పొందలేకపోతున్నారు అందరూ పాపము చేసి. So కాబట్టి it is a high time for us to repent. కాబట్టి ఆ యొక్క టర్న్ కావడానికి, మారు మనసు పొందడానికి ఇదే అనుకూల సమయము. When something tragedy happens, let it remind us that our life is fragile and we should bear the right fruit that God is expecting in our lives. మన జీవితాల్లో ప్రభు మంచి ఫలాలు ఫలించాలని కోరుకుంటున్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఏమండి, మరి ఆ యొక్క మలుపులో ఉన్నప్పుడు సరైన మార్గాన్ని ఎన్నుకోవాలన్నట్టుగా. So the tragedies reminds us and challenges us to repent and to bring forth the fruit. మరి కాబట్టి ఎప్పుడైనా విపత్తులు జరిగితే మరి మనం గమనించాల్సింది ఏమిటంటే మారు మనసు పొందటము, మంచి ఫలాలు ఫలించటము అనేది మనకు జ్ఞాపకం రావాలి. That is what it means. మరి ఆ యొక్క ట్రాజడీస్ అక్కడ మెన్షన్ చేయబడటంలో ఉన్న ఉద్దేశం అదండి, మారు మనసు పొందాలి. One more argument I would like to bring and then we'll conclude. మరి ఇంకొక ఆర్గ్యుమెంట్ ఉందండి దీని గురించి. What if something good happens? ఓకే, విపత్తులు ప్రమాదాలు అనుకుంటున్నాం కదా, అట్లా కాదు. ఏదైనా శుభకార్యం జరిగింది అనుకోండి, మంచి జరిగింది అనుకోండి, అప్పుడేంటి మరి? If something good happens, మరి మంచి కార్యం ఏదో జరిగింది, does it mean you are righteous and you are receiving the blessings? మరి నీవు నీతిమంతుడవు, నీకు ఆశీర్వాదం వచ్చేసిందని అనుకోవచ్చా అలా జరిగితే? No.
అప్పుడు కూడా అనుకోవడానికి లేదండి. That is where Jesus gave this parable. అట్లాంటి అనుకుంటున్నారేమో అన్నట్టుగా ఒక మరి ఉపమానం There was a చెప్పారు. barren fig tree మరి ఒకటి ఫలాలు లేని అంజూరపు చెట్టు which ఉన్నది. is very green, and it was getting all the nutrients and water. Very good care was taken for her. మరి ఆ యొక్క అంజూరపు చెట్టు మంచి తోట మధ్యలో ఉన్నది, నీరు పెడుతున్నారు, ఎరువిస్తున్నారు, ఏమంటే సేద్యం బాగా చేయబడుతూ ఉంది. It must be feeling, oh, all good things I am receiving. మరి అంజూరపు చెట్టు అనుకున్నది నాకు అంతా మంచి జరుగుతుంది, నా చుట్టూ బాగానే ఉందని అనుకున్నది. And it's not bearing any fruit. అయితే సమస్య ఏంటంటే దానికి ఫలములు లేవు. That's where John comes and reminds us with the message saying, the axe is at the root. మరి అట్లా అనుకుంటున్న చెట్లతో యోహాన్ గారి దగ్గర ఒక వర్తమానం ఉందండి. అదేంటంటే ఇదిగో గొడ్డలి చెట్టు వేరున మరి ఉంచబడి ఉన్నది. If it's not bearing fruit, it is at the danger of being cut and thrown into the fire. మరి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో పడవేయటకు సిద్ధంగా ఉన్నదని యోహాను మాట్లాడుతున్నాడు కదా. Not receiving any tragedy does not mean we are bearing fruit. మరి ఏ విపత్తు జరగట్లేదు అనుకున్నా, మరి జరగట్లేనప్పుడు మనం ఫలాలు ఫలిస్తున్నాం అనుకోవటం కూడా లేదండి. This tree was in that condition. మరి ఈ యొక్క చెట్టు అటువంటి పరిస్థితిలో ఉన్నది, మంచి వాతావరణంలో ఉన్నది. When the master came and wanted to cut it off, మరి ఆ యొక్క యజమాని వచ్చాడు, దీనిని నరికించి వేయమని చెప్పినప్పుడు the labor was there and he was telling, ఆ తోట wait for అంటున్నాడు one కదా, more year, I will put more fertilizers and help it to bear fruit. మరి ఆ యొక్క తోటమాల అంటున్నాడు యజమానితో, అయ్యా ఇంకొక సంవత్సరం కూడా ఉండనిమ్ము, నేను దీన్ని చుట్టూ తవ్వి ఎరువు వేసి చూస్తాను అంటున్నాడు. What is it called? మరి దాన్ని ఏమంటాం మనం? It is called the grace period. మరి దాన్నే మనం కృపాయుగం అంటూ ఉంటాం, లేదా కృపా సమయం అంటూ ఉంటాం. It's supposed to be chopped off, but was given another year and nutrients so that we may bear fruit. మరి అది మన విషయంలో తీసుకుని వస్తే పిల్లరా, దేవుడు చూపించే కృపలాగా ఉంది కదా. మరి ఏమంటే మనకు మరొక సమయం ఇస్తున్నాడు, మరొక సమయం ఇచ్చి ఆ కృపను చూపించి ఫలాలు ఫలించేలాగా చేస్తున్నారు. When the grace is given, మరి ఆ యొక్క కృప మనకు అనుగ్రహించబడినప్పుడు, what did the labor said? మరి ఈ యొక్క తోటమాల ఏమంటున్నాడండి? I will do everything that the tree requires. ఆ యొక్క చెట్టుకు అవసరమైన ప్రతిదీ నేను చేస్తాను. If it did not bear fruit for the next year, then you can chop it off. మరి ఈ తోటమాలి మాటలు కూడా గమనించదగ్గవే. ఒక సంవత్సరం, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, ఫలించిన సరి లేని ఎడల నరికించి వేయమని చెప్పాడు. Here also the message is again the same thing. మరి ఇక్కడ కూడా అదే వర్తమానం మనకు వస్తూ ఉందండి. Receiving grace మరి కృపను పొందుకోవడం demands us to repent and to bring forth fruit. మరి కృపను పొందుకున్నప్పుడు దానిలో ఉన్న డిమాండ్స్ ఏంటంటే పిల్లరా, మారు మనసు పొందాలి, ఫలాలు ఫలించాలి. When we experience see a tragedy, it reminds us human life is fragile, so we're at crossroad, we need to repent and bring forth fruit. మరి విపత్తులు చూసినప్పుడు మనం అనుకోవాల్సింది ఏంటంటే, ఇదిగో మానవ జీవితం ఎంత అల్పమైందో కదా, ఇదిగో నేను మారు మనసు పొందాలి, మరి ఫలాలు ఫలించాలని జ్ఞాపకం చేసుకోవాలి. And when we receive grace, we need to remember we are receiving all the grace and we are at the crossroad now. We have to repent and bring forth the fruit, otherwise we would perish just like the others, as Jesus said. Grace always reminds we have already crossed the line. మరి కృప అనేది పిల్లరా ఆ యొక్క సమయం మించిపోయిన వారికి, ఏమండి ఇక బహుదూరం వెళ్ళిపోయిన వారికి అన్నట్టుగా అది ఇవ్వబడుతుంది కదా. కృప పొందుకొనిచున్న మనకు ఏమిటంటే, మనకు కూడా ఏంటంటే మారు మనసు పొందాలి, ఫలాలు ఫలించాలి. ఒకవేళ మారు మనసు ఫలాలు లేకపోతే యేసు ప్రభు చెప్పినట్టుగా వారు కూడా నశించిపోతారు అనేది ఉద్దేశం. This is a kind of balance between grace and the judgment of God. Grace reminds we already crossed the line. It has given, the time has given, we have to bring forth fruit. There is an urgency here. In the tragedy, there is an urgency. There is in grace, there is an urgency. That is the message of this passage. ఈ యొక్క మరి 9 వచనాల్లో మనం చూడగలిగితే పిల్లరా, విపత్తు జరిగినప్పుడు కూడా మనము త్వరపడాలి అనేటువంటిది, అలాగే కృప చూపించబడినప్పుడు కూడా మనము మారు మనసు పొందాలని, ఫలములు ఫలించాలనే తొందర మనకు కలగాలనేదే ఈ యొక్క వచనాల్లో మనం చూస్తూ ఉన్నాము. And one last fulfillment of this parable I'll share and close, otherwise it will be incomplete. మరి ఇది అంటే మనకు ఇక ఉపమానంలో ముగింపు లేదు, కానీ నేను ఒక ముగింపు చెప్తాను. And in the parable, ఈ యొక్క ఉపమానంలో there is only one tree. మరి చెట్టు ఒకటేనండి. Is it in the fig tree garden? మరి అది అంజూరపు చెట్టుల మధ్యలో ఉన్నదా,
No, it is in లేదు. the vineyard. మరి ద్రాక్ష వనంలో ఉన్నది. That means it is a special tree chosen and kept there. మరి దాని అర్థం ఏమిటి? ఒక ప్రత్యేకమైన చెట్టు వేరే తోటలో నాటబడి ఉన్నది, మరి ఎన్నుకొని కావాల్సుకుని అక్కడ నాటబడి ఉన్నది. And what does it symbolizes? మరి దాని అర్థం ఏమని మనం It తెలుసుకోవాలి? symbolizes two things. మరి రెండు విషయాలు అందులో మనం It నేర్చుకోవచ్చు. symbolizes this nation of Israel which was chosen by God. మరి అది ఒక రకంగా ఆ యొక్క ఇశ్రాయేలు దేశానికి సాదృశ్యంగా ఉన్నదండి. దేవుడు ఇశ్రాయేలు దేశాన్ని కావాల్సుకుని ఎన్నుకున్నాడు కదా. And fig tree is always used as symbolic for Israel. ఓకే, ఆ యొక్క అంజూరపు చెట్టు పిల్లరా, మరి మనకు యేసు ప్రభు వారి మాటల్లో ఎల్లప్పుడు కూడా ఇశ్రాయేల్ జనాంగానికి సాదృశ్యంగా చెప్పబడింది. Another thing is the one single tree. There are no many trees which is talking about each and every individuals. మరి అక్కడ వేరే తోటలో ఒక చెట్టు ఉన్నదని చెప్పడం ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అనేటువంటి దానికి సాదృశ్యంగా అది It's ఉన్నది. a personal ఒక్కొక్కరికి message అన్నట్టుగా. to each and every one మరి of us. ఒక్కొక్కరికి ఇది నీ కొరకే అన్నట్టుగా వర్తమానం అనేటువంటిది. And here though there is no fruit, మరి ఫలాలు లేనప్పుడు and the tree is at the its time is there, like it has to be cut down because it's not bearing fruit. It can be for the nation of Israel, it can be for us as well. మరి యేసు ప్రభు వారి మాటల్లో అంటే ఇశ్రాయేలు ప్రజలకు చెప్పి ఉండవచ్చు గాక, కానీ అది ఒకే చెట్టు గనక ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి జీవితానికి అది సాదృశ్యంగా ఉంటుంది. ఎలాగంటే ఫలములు ఫలించాలి, లేకపోతే ప్రభు యొక్క మరి ఆ యొక్క తీర్పుకు సిద్ధం అవ్వాలన్నట్టుగా. And the tree was given 3 years time. మరి ఆ యొక్క చెట్టుకు పిల్లరా 3 సంవత్సరాల సమయం ఇచ్చారండి to bear fruit in మరి this అది story. ఫలములు ఫలించడానికి అన్నట్టుగా. And there were no fruit. మరి 3 సంవత్సరాలు సమయం ఇచ్చారు, కానీ అక్కడ ఫలములు ఏమీ దొరకలేదు, లేదంటే కలగలేదు. How many years did Jesus minister? మరి యేసు ప్రభు వారి లోకంలో ఎంతకాలం పరిచర్య చేశారండి? 3.5 years, somewhere 3 years. మరి 3 లేక 3.5 సంవత్సరాలు మనం 3 చెప్పుకుంటాం years కదా. he ministered to Israel. మరి 3 సంవత్సరాలు వారు ఇశ్రాయేలు వారికి యేసు ప్రభు పరిచర్య చేశాడు. And he brought forth, he was dead, and then the age of the Spirit started. Another year was added, which we are calling age of church is called, age of Holy Spirit is called the age of grace. మరి ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. తర్వాత పిల్లరా ఆయన ఆరోహణమైన తర్వాత పరిశుద్ధాత్మ యుగము లేక సంఘయుగం అని మనం ఏదైతే పిలుచుకుంటామో అది కృపాయుగం అనే పేరు కూడా ఉన్నది. అది కూడా వారి కొరకే కృపాయుగంగా కృపాకాలంగా ఆయన పెట్టి ఉన్నాడు. And now Israel as well as all of us are living in the time of grace. అది ఇశ్రాయేలు మా జనాంగానికి కావచ్చు, లేకపోతే ప్రతి ఒక్క వ్యక్తికి అన్నట్టుగా ఒక్కొక్కరికి అన్నట్టుగా కావచ్చు, మనము ఇప్పుడు కృపాకాలంలో జీవిస్తూ ఉన్నాము. That means we are in a high time to bring forth the fruit. మరి దాని అర్థం ఏంటంటే ఇక ఫలములు తప్పనిసరిగా ఫలించాల్సిన సమయం మనకు వచ్చింది అన్నట్టుగా. All the nutrients, fertilizers that we require are given, which is nothing but Holy Spirit. మరి పరిశుద్ధాత్మ ద్వారా కావలసిన ఎరువు, సేద్యము ఏమండి ఆ త్రావటం అన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. Church and all the gifts of the Spirit are given to the church for us here. మరి అలాగే సంఘము అనే మనకు శరీరానికి పిల్లరా సంఘం అనే దానికి ప్రతి రకమైన ఆత్మ సంబంధమైన వరాలు మరి ఒక ఎరువుగానో ఒక కాపుదలగానో అవి ఇవ్వబడుతూ ఉన్నాయి. We are living in age of grace. పిల్లరా గమనించండి, మనము కృపాకాలంలో జీవిస్తూ ఉన్నాము. Now the question is whether the tree bore the fruit or not. మరి ఇక్కడ మనకు ఉపమానం లేనిది ఏంటంటే ఆ చెట్టు ఫలించిందా లేదా? We have to answer that. మరి అది ఎవరికి వారే జవాబు చెప్పుకోవచ్చు, లేదంటే మనం జవాబు చెప్పాలి. If the fruit is not there, మరి రెండే మనకు తెలుసు, ఫలములు లేకపోతే we already crossed the line, we are at grace period. మనము మనకి ఇవ్వబడిన సమయం 3 సంవత్సరాలు గతించిపోయింది, కృపాకాలంలో ఉన్నామనేది మనకు తెలుస్తుంది. If we don't have fruit, మరి ఒకవేళ ఫలాలు లేనట్లయితే పరిస్థితి ఏంటి? మరి church, this is a high time for us. We are at the crossroad. We need to turn, repent and bring forth the fruit. మరి మనము మారు మనసు పొందాలి, మలుపుకోవాలి, ఫలాలు ఫలించాలి, అలాగూ సంఘంలో మనం ఉండాలి. ఇది మనకు ఇదే సరైన సమయం అన్నట్టుగా. If you look at the history, మరి చరిత్ర మీరు గమనించుకోండి. After 3 years of Jesus ministry and when the Holy Spirit is given, the nation of Israel failed to bring forth the fruit. It still did not receive grace of God and the salvation in Jesus name. చరిత్ర మనం చూసినట్టయితే పిల్లరా క్రీస్తు శకంలో జరిగింది అనుకుంటాం కదా. యేసు ప్రభువు వచ్చారు, మరి ఇశ్రాయేల్ ప్రజలకు ఎన్నో బోధలు చేశారు, అన్నీ జరిగినాయి. వారు ఫలములు లేనందుకు
మరి ఇంకా కృపాకాలం కూడా ఇచ్చాడు, పరిశుద్ధాత్మ కాలం అన్నట్టుగా, చర్చి కాలం అన్నట్టుగా. అది కూడా జరగలేదు. వారు తీర్పుకు గురవుతున్నారు. They did not bring forth any fruit మరి as a వాళ్ళు nation. మరి ఒక జనాంగముగా దేవుని మహిమ కొరకు ఫలములు ఫలించలేని పరిస్థితికి వెళ్ళిపోయారు. వారు తీర్పుకు గురవుతున్నారు. And individuals, మరి అలాగే వ్యక్తిగతంగా మనమేమి ఇక్కడ తెలుసుకోవచ్చు? many Jews individually repented and accepted Jesus, brought forth the fruit, and they are going to rule. They are going to have, in book of Revelation we'll find special treatment in the kingdom. మరి అలాగే వ్యక్తిగతంగా యూదుల్లో కూడా చాలామంది పిల్లరా ఫలములు ఫలించారు, ప్రభువుని నమ్ముకున్నారు, ఫలములు ఫలించారు. అటువంటి వారి గూర్చిన ప్రస్తావనే ప్రకటన గ్రంథంలో మనము మరి వారికి ప్రత్యేకమైన ఆధిక్యతలు ఇవ్వబడ్డాయన్నట్టుగా మనం చదువుకుంటూ వస్తున్నాము. What about us? అయితే మన విషయం ఏమిటి మరి? Are we going to be like the nation of Israel? మరి జనాంగముగా ఇశ్రాయేలు విఫలమైనట్టుగా మనం ఉందామా? Are going to be like the individuals who brought forth the fruit and have blessed? మరి అలాగే వారిలోనే కొంతమంది ఫలములు ఫలించి ప్రభు కృపకు పాత్రలైనట్టుగా అట్లాంటి వ్యక్తిగత అన్వయాన్ని మనం కలిగి ఉందామా? Can we turn? మరి మనం మలుపు చెందుదామా, తిరుగుదామా అన్నట్టుగా? Or should we burn? తిరిగితే మరి కృపను పొందుకుంటాము, ఆశీర్వదింపడతాము, లేకపోతే బర్న్ అవుతాము. May God bless you. దేవుడు మన అందరిని దీవించును గాక.